ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడు మహాగణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవుడు మరొక్కసారి మనకు జీవమిచ్చి ఆయన పరిశుద్ధ వాక్యపు వాగ్దానముతో ఈ దినము మనల్ని ఆశీర్వదించడానికి మన యొద్దకు వచ్చిన సర్వోన్నతుడికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఆయన వాగ్దానమును విని ఆయన చేత ఆశీర్వదించబడదాం. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి ఈ దిన వాగ్దానము 147వ కీర్తన 3వ వచనమండి. అంటే కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము వచనము 3. దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలో, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనతో ముఖ్యంగా మాట్లాడుతున్నటువంటి మాట అండి కదా. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య, ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక సమస్య, ప్రతి ఒక్క స్థితికి కూడా ఎదిరించలేని పోరాటములో ఉన్నటువంటి దేవుని బిడ్డలం ఎంతగానో పోరాడుతూ, కానీ మనలో ఉన్న దేవుని కృప ఏంటిది అని అంటే, ఆ పోరాటములో ఉండి ఇక్కడికి ఇక్కడికి ఇంకా వేరే రూట్లు చూసుకుంటూ పరిగెత్తకుండా దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆ సర్వోన్నతుడు సర్వము చేయగలడని నమ్మి విశ్వాసముతో ఆయన యొద్ద కనిపెడుతున్నాం చూడండి. అటువంటి వారితో దేవుడు రోజు మాట్లాడుతున్నాడు మనతో. అందుకే ఆయన చెప్తున్న మాట ఏమై ఉందంటే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. ప్రియ సహోదరి, ఈరోజు ఏ స్థితిలో ఎవరిని పోగొట్టుకొని నువ్వు గుండె చెదిరిన స్థితిలో ఉన్నావో, లేక ఏ స్థితిగతులను బట్టి నువ్వు గుండె చెదిరిపోయి నా జీవితం ఇంతే ఇంకా అని అనుకుంటూ ఉన్నావో, లేక ఏ సమస్యలలో నువ్వు కూరుకుపోయి ప్రభా ఎన్ని జరిగినా నేను నిన్ను మాత్రమే స్తుతిస్తానయ్యా, నువ్వు నాకు సహాయకుడు ఉన్నావు, ఇవాళ కాకుంటే రేపు కాకుంటే ఇంకొక రోజు నువ్వు చేస్తావు ప్రభా, ఆ నిరీక్షణ నాకుందయ్యా, అదే కదా నా విశ్వాసం అని అనుకుంటూ నీ భారమంతా దేవుడి మీద అప్పగించి ఆ గుండె చెదిరిన స్థితిలో కూడా విడువక దేవునిని ఆనుకొని నువ్వు ప్రార్థనలో కొనసాగుతున్నా నా సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఉన్న స్థితిలో దేవుడు నిన్ను పలకరిస్తూ నీకు బలం ఇచ్చి మాట్లాడుతున్నాడు. అందుకే ఇవాళ నువ్వు గ్రహించాల్సింది, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడై ఉన్నాడు, తర్వాత వారి గాయములు కట్టువాడై ఉన్నాడు. అంటే ప్రియ సహోదరి, ఈరోజు ఏ మాటలను బట్టి, ఏ కార్యములో ఎవరు వేసే నిందలను బట్టి, ఎవరు నిన్ను కృంగదీస్తూ అంటున్న ఆ స్థితిగతులను బట్టి నువ్వు కృంగిపోతూ గాయపడిన హృదయముతో నువ్వు దేవుని దగ్గర ఉన్నావేమో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడమ్మా. నువ్వు ఉన్న స్థితికి నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు కృంగిపోతూ కదిలిపోతూ దేవుని మీద ఆధారపడి నీ బాధంతా ఆయన ముందు వెళ్ళగక్కుకుంటూ, తండ్రి నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నువ్వు తప్ప నాకు లేరయ్యా, నువ్వు వచ్చి నాకు జవాబు చెప్తేనే, ఈ పరిస్థితుల్లో నన్ను లేవనెత్తుకుంటేనే ప్రభా ఈ కార్యమును ఆశీర్వాదముగా నేను చూడగలనయ్యా అని కన్నీళ్లతో ఆయన ముందు మొరపెడుతున్న సహోదరులారా, ఈరోజు దేవుడు మీరున్న పరిస్థితులలో మిమ్మల్ని దర్శించడానికి మీ వద్దకు వచ్చి మీకు ఇస్తున్న వాగ్దానం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. తీసుకోండి, ఈరోజు నన్ను బాగు చేయడానికి నా దేవుడు వచ్చి గుండె చెదిరిన స్థితిలో ఉన్న నన్ను దర్శించడానికి వచ్చి నాకు ఈ వాక్యం ఇచ్చాడంటే, ఈ రోజుతో ఈ క్షణముతో ఈ వాక్యము ద్వారా నా యేసయ్య కృప ద్వారా నా పరిస్థితులన్నీ గుండె చెదిరిపోయిన స్థితిలో ఉన్న నాకు దేవుడు జవాబిస్తున్నాడని, నువ్వు బాగు చేసే తండ్రి నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడని నువ్వు విశ్వసిస్తే ఖచ్చితముగా ఈ వాక్య నెరవేర్పును చూడగలం. కాబట్టి రెండవదిగా ఆయన అంటున్నాడు, వారి గాయములు కట్టువాడు. ఎవరు ఏమన్నారో భయపడుతున్నావేమో ప్రియ సహోదరి, ఎక్కడికైనా అడుగు పెట్టాలంటే ఏం జరగబోతుందో అని నీ పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావేమో, లేక ఎవరు నిన్ను పిలవట్లేదు, ఎవరు నిన్ను ఆదరించట్లేదు, ఎవరు వాళ్ళ ప్రేమను నీకు ఇవ్వట్లేదని కృంగిపోతున్నావేమో. భయపడకు. ఇదిగో నీ గాయములనన్నిటినీ ఆయన కట్టువాడై ఉన్నాడని దేవుడు సెలవిస్తూ నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి గాయపడిన హృదయముతో నువ్వు నిలిచిపోయి, ప్రభా నా తండ్రి ఈ బాధల గుండా నేను వెళుతుండగా ప్రభా, అయ్యా నలిగిపోయిన నా హృదయము స్రవిస్తుంది ప్రభా, రక్తధారలు కారుతున్నాయి నా యేసయ్యా, బాధతో కృంగిపోయిన స్థితిలో నేను ఉన్నాను ప్రభా, నా తండ్రి ఆ బాధ ఏదో నీకు మాత్రమే తెలుసయ్యా, కనుక ప్రభా నువ్వు దిగి వచ్చి నన్ను ఆశీర్వదించయ్యా, నువ్వు దిగి వచ్చి నాకు ఊరట నీవు ప్రభా, నువ్వు వచ్చి నన్ను ధైర్యపరచయ్యా. నేను ఈరోజు అడిగితే ఈ వాక్యము నీ కొరకే సహోదరుడా, ఈ వాక్యము నీకే నా సహోదరి నీకే ఇస్తున్నాడు. అందుకే గుండె చెదిరిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, నిన్ను బాగు చేయడానికి నా యేసయ్య పరలోకం నుంచి కదిలాడండి ఈరోజు. రెండవదిగా నీ గాయములను దేవుడు కట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నా కొరకే, ఈ వాక్యము ద్వారా నా కొరకే అని అంటే ఈరోజు నీ ఎదుటకు వచ్చి ఈ వాక్యపు నెరవేర్పును నీ జీవితంలో కలుగు చేసి మహిమ పొందే యేసయ్య నీకు తోడై ఉన్నాడు. కావాలా? ఆయన కృప కావాలా? ఆయన నీ గాయాలు కట్టాలా?
నీ గాయములను ఆయన మాన్పాలా. దేవాది దేవుడు ఇస్తున్న ఈ వాక్కును నువ్వు అందుకొని విశ్వాసముతో నా కొరకే వచ్చావయ్యా, నా కొరకే నీ మాటను ఇచ్చావయ్యా నాయన, నా తండ్రి నన్ను లేవనెత్తు ప్రభువా అని ఈ మాటను నువ్వు స్వతంత్రించుకుంటే ఈ దినమే ఆయన నీ గాయములను కట్టి నిన్ను బాగు చేసే దేవుడు నీకు తోడై ఉన్నాడని వాగ్దానం ఇస్తున్నాడు. నమ్ము, నమ్ము నా కుమారుడా, నమ్ము నా కుమార్తె అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా మన దేవుడు మనల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.